కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలకు వ్యతిరేకంగా కేటీఆర్ పిలుపు మేరకు నిజామాబాద్లో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను తెలంగాణ ప్రభుత్వం మళ్లిస్తుందని కేంద్రం దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్లో పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ధర్నా కార్యక్రమంపై మరింత సమాచారం మా నిజామాబాద్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఏదైతే ఉపాధి హామీ పథకం కింద రైతు కల్లాలైతే ఆ కేంద్ర ప్రభుత్వం రిటర్న్ తీసుకున్న నేపథ్యంలో కూడా అంటే నిధులు ఏదైతే ఇంతకుముందు నిధుల రూపంలో అయితే ఇస్తున్న నేపథ్యం ఇప్పుడైతే ఇవ్వనని చెప్పిన నేపథ్యంలో అయితే పెద్ద మొత్తంలో నిజామాబాద్ నగరంలో ధర్నా చౌక్ లో అయితే ధర్నా కార్యక్రమం అయితే నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అయితే పెద్ద మొత్తంలో ధర్నా కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ఇప్పుడు ఈ రోజు గురువింద చందం లెక్క మేమే మంచిగా ఉన్నామని చెప్పి వాళ్ళ కింద ఉన్న నలుపు గమనించలేకపోతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అవి తీసుకున్నటువంటి విధానాలు, మరి దానికి సంబంధించినటువంటి ఎంపీల వ్యవహారాలు, మరి ఏం హామీలు ఇచ్చి గెలిచినరో అవి చూసినాం మనం. దాని తర్వాత ఈ రోజు ప్రజలకు అనుకూలంగా రైతులకు అనుకూలంగా ఏ నిర్ణయం తీసుకున్నా కేసీఆర్ గారు వారిని వ్యతిరేకించడం. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఈయన ఎక్కడ వెళ్ళిపోయి ఈయన మేధస్సుతోటి వెలిగిపోతాడో మన తప్పుల్ని చూపిస్తాడో, మరి ఇక్కడ చాలా మంది మన భయానికి ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడతలేడు. ఈయన ధైర్యం చేస్తే ఈయన ధైర్యాన్ని చూసుకొని మిగతా వాళ్ళు కూడా మాట్లాడడం స్టార్ట్ చేస్తారనే ఉద్దేశంతో మన దగ్గర నిజామాబాద్ లో ఎక్కడ పోస్తారు, రోడ్ల మీద పోస్తారు. తెలంగాణలో కామన్ గా ఎక్కడ పోయినా గానీ ప్రతి డబుల్ రోడ్ మీద ఒక సైడ్ మొత్తం ధాన్యం అనేది పొయ్యడం కామన్ గా నడుస్తుంది. ఇక్కడున్న ప్రజాప్రతినిధులం కూడా రైతులని మనరాని పరిస్థితి. ఏమన్నా చెప్తే కూడా యాక్సిడెంట్లు అయితే అన్న కొంచెం అట్లా చేయనంటే మరి మీరేం మాకు ఏదైనా చేయరు, మేము పోసుకునేందుకు కళ్ళాలు పెట్టురు అని చెప్పేసి మమ్మల్ని డిమాండ్ చేసింది. సో ఈ డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని మాకు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి మెటీరియల్ కాంపోనెంట్ ని మాకు అనుకూలంగా మా రైతులకు అనుకూలంగా వారి కళ్ళాలు నిర్మించాలనే ఉద్దేశాన్ని తీసుకొని వారికి కళ్యాణాన్ని శాంక్షన్ చేస్తే ఈ రోజు మరి దాంట్లో కూడా అవకతవకలని ఇంకేదో అని ఇవన్నీ చేసి 150 కోట్లు ఈ రోజు రికవరీకి పెట్టినటువంటి సందర్భం. నగరంలో ధర్నా చౌక్ లో ఏర్పాటు చేసినటువంటి ఇది రైతుల కొరకైతే ధర్నా చేస్తున్నాము. రైతు కల్లాలు ఏదైతే నిర్మిస్తున్నారో ఆ రైతు కల్లాలు కూడా యాక్సిడెంట్ రోడ్డు పైన ఆరబెట్టుకున్న రైతు కల్లాలన్నీ కూడా సంబంధించిన ఏదైతే ట్రాఫిక్ గానీ ఏదైనా వెహికల్స్ అయితే ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇట్లాంటి ఆరబోయకుండా రైతు కల్లాలని అయితే ఏర్పాటు చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే దీనికి కరెక్ట్ సరైన నిధులు కూడా ఇవ్వట్లేదు. ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇచ్చిన నిధులన్నీ కూడా వెనక్కి తీసుకున్న పరిస్థితి. ఇదైతే